అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 18 ఫిబ్రవరి 1994న విడుదలైన 'బంగారు కుటుంబం' సినిమా విశేషాలు చెప్పుకుందామండి. ఈ చిత్రం సినిమా కథానాయికగా జయసుధ గారు నటించారు. ఈ చిత్రాన్ని క్యారెక్టర్ ఆర్టిస్టు కైకాల సత్యనారాయణ గారు నిర్మించారండి. ఆయన తమ్ముడు నిర్మాతగా కైకాల నాగేశ్వరరావు గారు నిర్మాతగా వచ్చిన చిత్రం. దాసరి నారాయణరావు గారు దర్శకుడు. సంగీత దర్శకత్వం రాజ్‌కోటి, ఛాయాగ్రహణం కెఎస్ హరి. ఆ రోజుల్లో ఈ సినిమా బాగానే ఆడింది. 9 సెంటర్ల వరకు సద్దినోత్సవం చేసుకుందని చెప్పుకుంటారండి. అది ముఖ్యంగా టెక్నీషియన్స్‌కి సంబంధించిన వివరాలు. ఇకపోతే చిత్రంలోని పాత్రల గురించి చూసుకుంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన ముఖ్య పాత్ర పేరు శ్రీనివాసరావు. సావిత్రి శ్రీనివాసరావు గారి భార్యగా జయసుధ గారు నటించారు. ముగ్గురు కొడుకులుగా హరి కొడుకు హరీష్ నటించాడు. కోడలుగా పుష్ప రంభ నటించింది. ఇంకో కొడుకు సూర్యంగా విక్రమ్ నటించారు. అంటే తమిళనాడు విక్రమ్. ఇంకో కోడలుగా కృష్ణవేణిగా యమున నటించారు. ఇంకో కొడుకు కుమార్‌గా రాజ్ కుమార్ నటించారు. ఆయన భార్యగా, కోడలుగా గౌతమి నటించారు. రాజీవ్. ఇంకో ముఖ్య పాత్ర ముదలియార్ పాత్రలో దాసరి నారాయణరావు గారు కనిపిస్తారండి ఈ చిత్రంలో. తర్వాత ఇంక కథ గురించి చూసుకుంటే, అక్కినేని నాగేశ్వరరావు గారి 1969లో వచ్చిన 'ఆదర్శ కుటుంబం' చిత్రకథ దీనికి ఇన్స్పిరేషను. ఆ కథని విజయేంద్ర ప్రసాద్ గారితో కొత్తగా రాయించారు మళ్ళీ ఈ యూనిట్ వాళ్ళు. రమా ఫిల్మ్స్ యూనిట్ వాళ్ళనమాట. శ్రీనివాసరావు, సావిత్రి భార్యాభర్తలు. వారికి ముగ్గురు కొడుకులుంటారనమాట. ముగ్గురికి పెళ్ళిళ్ళవుతాయి. ఉమ్మడి కుటుంబం. అందరూ కలిసే ఉంటారు ఒకే ఇంట్లో. కొన్నాళ్ళకి వారిలో కొన్ని మనస్పర్ధల్లాగా వస్తాయన్నమాట. అవి వచ్చిన తర్వాత శ్రీనివాసరావుకి తోచిందేమిటంటే, అందరము విడివిడిగా ఉంటే మంచిది అని చెప్పి ప్ర అందరిని విడివిడిగా ఉందామని చెప్తాడు. కానీ ఆయన భార్య సావిత్రి ఆ విషయానికి ఒప్పుకోదు. అప్పుడు శ్రీనివాసరావు ఒక చిన్న నాటకం ఆడి అందరూ కూడా కొడుకుల చేత విడిగా కాపురాలు పెట్టిస్తాడనమాట. అందరూ విడివిడిగా ఉండడం మొదలెడతారు. అప్పుడు విడిగా ఉండడం వల్ల వచ్చే లాభాలు, అప్పుడు పెరిగే మమతానురాగాలు తెలుస్తాయి అందరికీ అనమాట. ఆ తర్వాత సావిత్రి కూడా శ్రీనివాసరావు చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకుంటుందనమాట. అదండి స్థూలంగా చిత్రకథ. దానికి తోడు డ్రామా, ఎమోషను అన్నీ కలిపి తీశారు. దాసరి నారాయణరావు గారి పాత్ర ముదలియార్‌గా కూడా చాలా బావుంటుందనమాట. అదండి ఈ రమా ఫిల్మ్స్ వారి 'బంగారు కుటుంబం' కథ స్థూలంగా చెప్పుకుంటే. ఆ రోజొచ్చిన 'ఆదర్శ కుటుంబం' అంటే 1969లో వచ్చిన 'ఆదర్శ కుటుంబంలో' కథ ఆ కొడుకు పాత్ర ద్వారా, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అందులో చిన్న కొడుకుగా నటిస్తారు. ఆ పాత్ర ద్వారా చెప్పించిన పా చెప్పించిన ఫిలాసఫీనే ఈ చిత్రంలో పెద్ద పాత్ర అయిన తండ్రి పాత్ర ద్వారా, అంటే శ్రీనివాసరావు పాత్ర ద్వారా చెప్పించారనమాట. అదే డిఫరెన్స్. లేకపోతే ముఖ్యాంశం సినిమాలో ఒకటే. 2 సినిమాల్లోని ఒకటే అనమాట. అది విశేషంగా చెప్పుకోవాలి. తర్వాత ఈ సినిమాకి రాజ్‌కోటి చెప్పాను కదండీ! సంగీతం చేశారని. అందులో 6 పాటలున్నాయి. అన్నీ వేటూరు గారే రాశారు. బాలు, చిత్ర గారు పాడారు ఈ పాటలన్నీ గూడా. పాటలు 'అమ్మంటే ప్రేమ గ్రూపం' పాట బావుంటుంది. మిగిలినవన్నీ ఈ డ్యూయెట్స్ కిందే వస్తాయి. మరీ పెద్దగా చెప్పుకోవాల్సిన పాటలైతే కాదు. అదండి 'బంగారు కుటుంబం' గురించిన విశేషాలు. ఇంకో విశేషం ఏంటంటే, ఈ సినిమాకి నంది అవార్డులొచ్చాయి. 1994 నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నంది వచ్చింది ఈ చిత్రానికి, 'బంగారు కుటుంబం' చిత్రానికి. అలాగే ఉత్తమ నటుడుగా అక్కినేని నాగేశ్వరరావు గారు 'బంగారు కుటుంబం' చిత్రానికి గాను అవార్డు అందుకున్నారండి. అది కూడా ఒక విశేషం. అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు తన 70వ ఏట ఉత్తమ నటుడుగా నంది అవార్డు అందుకున్నారు. అది విశేషంగా చెప్పుకోవాలండి. అవండి 'బంగారు కుటుంబం' చిత్ర విశేషాలు. ఈ విశేషాలు మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరిన్ని విశేషాలతో, మరో సినిమా విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.